नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ పూజ్య గురుదేవులు తత్వవేదానంద స్వామి వారి యొక్క దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. 11వ శ్లోకం. విద్యాహికా బ్రహ్మగతి ప్రదాయ బోధోహికో యస్తు విముక్తి హేతుః కో లాభః ఆత్మావగమో హి యో వైజితం జగత్కేన మనో హి యేన. విద్యాహిక తెలుసుకోవలసినది ఏది? తెలుసుకొనుట, చేయుట రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంటికి పోవాలని అనుకోండి. ఇంటికి పోవాలని అనుకుంటే మీరు బుద్ధిలో అనుకుని లేచి బయలుదేరతారా, లేదా దానంతట అదే పోతారా? అనుకొని పోతారు. అంటే బుద్ధిలో
ఆ భావన వస్తుంది. బుద్ధిలో భావన వచ్చిన తర్వాత ఆ భావన అనుసరించి శరీరంలో కదలికలు స్టార్ట్ అవుతాయి. అంటే బుద్ధి ఉంటుంది, బుద్ధిలో ఏదో సంకల్పం వస్తుంది, ఆ సంకల్పము మనస్సుకు ఆర్డర్స్ పాస్ చేస్తుంది, ఆ మనస్సు కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు పాస్ చేస్తుంది, శరీరానికి పాస్ చేస్తుంది. అప్పుడు శరీరము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ బుద్ధిగతంగా ఉండేదాన్ని బట్టి కదా ఇక్కడ ఇవన్నీ పని జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతుంటే పని అంతా బుద్ధిగతంగా ఉండేదాన్ని బట్టి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్తా. బుద్ధి వాడిది ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలంటే వాడి బుద్ధిని మనం చూసేదానికి వీలవుతుందా? కానీ వాడి శరీరము, వాడి యొక్క దృష్టి, వాడు ఏం చేస్తున్నదో దాన్ని చూసేదానికి అవుతుందా కదా? అవుతుంది కదా. అంటే వీడు ఇలా చేస్తున్నాడు అని అంటే, వీడు ఇలా చేస్తున్నాడు అని అన్నప్పుడు ఈ పైన ఉండేదాని వల్ల కదా వీడు చేస్తున్నాడు. దీనిని బట్టి బుద్ధిని గుర్తించవచ్చునా కాదా? గుర్తించవచ్చుగా. ఇప్పుడు కింద చేసే దానిని బట్టి పైన ఉండేదాన్ని గుర్తించవచ్చు. ఇప్పుడు మనం పూజ చేస్తామే, పూజ చేయడం కానీ లోకంలో చేసే వ్యవహారాలు కానీ ఉన్నాయి చూడండి. ఇవి మనం మామూలుగా ఏం చేస్తున్నామంటే నా కోసం చేసుకుంటున్నాం. మనం నా కోసం అంటే నేను బ్రతకాలని, నేను ఉండాలని, అందుకోసం కదా చేస్తున్నాం. అందుకోసం చేస్తున్నారా? ఇంకా లేకపోతే ఇంక దేనికి వేరే దానికోసం చేస్తున్నారా? చేస్తున్నావుగా, ఏదో ఒకటి చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు అని అంటే అది నువ్వు బ్రతకడానికి చేస్తున్నావా, లేకుంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్టుకు చేస్తున్నావా? ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి చేస్తే ఎట్లుంటుందో చెప్తా విను. బుద్ధి ఇప్పుడు ఏమిటి? బుద్ధి దగ్గర నుంచి ఆత్మ అంటే ఏంటి అనేది ముందు తెలుసుకో. ఆత్మ అనేది అంటే ముందు ఎందుకు తెలుసుకుంటే ఆ తర్వాత మీరు చెప్పండి సమాధానం. ఇప్పుడే చెప్పద్దు. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి అని అంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంద శ్లోకం. శస్త్రముల చేత ఛేదింపబడదు, అగ్ని చేత కాల్చబడదు, గాలి చేత తడుపబడదు, జలము చేత తడుపబడదు, గాలి చేత ఎండింపబడదు కదా. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఉండేదాన్ని దేన్నైనా చూడండి, శస్త్రముల చేత ఏదైనా ఒక ఆయుధం తీసుకున్నామనుకో, దాన్ని కొట్టచ్చునా కొట్టకూడదా? కొడతాం. ఆకాశాన్ని కొట్టండి చూద్దాం, కొట్టలేం. అగ్ని చేత నువ్వు దేన్నైనా సరే కాల్చేయచ్చు, ఆకాశాన్ని కాల్చలేం. జలము చేత దేన్నైనా తడపచ్చు, ఆకాశాన్ని తడపలేం. అందుకనే ఆత్మను గురించి చెప్పాలనంటే బ్రహ్మము ఆకాశ సదృశం. ఒకటి ఉదాహరణ ఉంది. ఆత్మను గురించి చెప్పాలంటే ఆకాశము వంటిది. ఆకాశము వంటిది, ఆకాశం కాదు, ఆకాశము వంటిది. అంటే ఆకాశం ఇప్పుడు ఏ విధంగా అయితే శస్త్రాల చేత ఛేదించేదానికి వీలు కాదు, నీటి చేత తడిపేదానికి వీలు కాదు, అగ్ని చేత కాల్చేదానికి వీలు కాదు. మీరు బరువు వేయచ్చు, దేన్నైనా బరువు వేసేదానికి ఉందా లేదా? దేన్నైనా మీరు బరువు చేసేస్తారు కదా, ఎంత పొడుగు ఉంది కొలిచేస్తారు కదా. సూర్యుడి ఇటుకి ఎంత దూరం ఉన్నాడు కొలిచేసినారా లేదా మన వాళ్ళు? సూర్యుని బరువు ఎంత ఉంది లెక్కేసేసారా లేదా? లెక్కేశారు. భూమి ఎంత బరువు ఉంది
లెక్కేశారా లేదా? లెక్కేసేసారు, లెక్క కట్టేశారు, అన్నీ లెక్క కట్టేశారు. ఆకాశం ఎంత బరువు ఉంది చెప్పగలరు ఎవరున్నా? ఆకాశం ఎంత పొడుగు ఉంది చెప్పగలరా? చెప్పలేరు. ఏమండి? ఇప్పుడు ఆకాశము వంటిది ఏంది? ఆత్మ. ఆత్మనే బ్రహ్మ. బ్రహ్మ ఆత్మ. సరే, ఆత్మనే అందాం. ఆత్మ ఆకాశము వంటిది. ఇప్పుడు నేను ఆ ఆత్మస్వరూపం కదా. నేను దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. అవునా? దేహి, ఈ దేహమునందు ఉండేటువంటి వాణ్ణి దేహి అని అంటున్నారుగా. దేహి నిత్యం, అది నిత్యమైనది. అవధ్యోయం, అది వధించేదానికి వీలు కానిది. అవునా? అది ఆత్మస్వరూపం. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపము ఆకాశం వంటిది అని కదా చెప్పుకున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ బుద్ధి ఉందే, ఈ బుద్ధి ఆత్మను గురించి తెలుసుకునేటట్లుగా ఉంటే ఇప్పుడు బుద్ధి ఏం చేయాలి? ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? అంటే బుద్ధి ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉందా, లేదా ఆత్మస్వరూపము ఇట్లుంటుంది అని అనుకుని ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉందా? అనుకునుందా లేదా బుద్ధి తెలుసుకుంటూ ఉందా? అర్థమవుతుందా నేను చెప్తా అంటే పాయింట్? అనుకొని చేస్తే తనను తనే మోసం చేసుకుంటుంది. లేదా ఫీల్ అయితే అప్పుడు బుద్ధి ఏమైపోతుంది? నిశ్చేష్టితుడవుతుంది. బుద్ధి ఏమైపోతుంది? నిశ్చేష్టితం. అంటే చేష్టలు ఉడిగిపోతాయి. ఇప్పుడు మీరు పాస్ పోసేదానికి వెళ్ళారండి. పాస్ ఎక్కువ వస్తుంది, పాస్ పోసేదానికి వెళ్ళారు. పాస్ పోసేదానికి కూర్చున్నారు. కూర్చున్న వెంటనే అక్కడేమైందంటే పాము అట్లా కదిలింది. పాము కదిలడం కాకుండా పాము తల నీకు కనిపించింది. ఇప్పుడు మీరు పాస్ పోయగలరా? ఎందుకు? ఆటోమేటిక్గా స్ట్రక్ అయిపోయిందా లేదా? ఇప్పుడు ఆటోమేటిక్గా స్ట్రక్ అయిందా లేదా? నువ్వు నిలిపినావా? ఆటోమేటిక్గా స్ట్రక్ అయిపోయిందిగా. స్ట్రక్ అయిపోయి నువ్వు అక్కడి నుంచి లేచేస్తావు, దూరం అవుతావు కదా. అంటే ఇది ఆటోమేటిక్గా నీ కంట్రోల్లో లేకుండా జరిగిందిగా, అనుకోకుండానే జరిగిందిగా. ఎందుకు? అక్కడ గుర్తించింది. ఏమి గుర్తించింది? పామును గుర్తించింది. పామును గుర్తిస్తేనే నీ శరీరంలో ఇంద్రియాలు స్ట్రక్అప్ అయిపోయినాయి. అంటే బుద్ధి గుర్తించింది, ఇక్కడ ఇవి స్ట్రక్అప్ అయిపోయినాయి. అవునా? చిన్న పామును గుర్తిస్తేనే ఇక్కడ స్ట్రక్అప్ అయిపోయిందే. మరి ఆత్మస్వరూపానికి సంబంధించి ఆత్మభావంలోకి వెళ్ళిపోతే ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలంతా ఏమవుతాయి? నిశ్చేష్టితులైపోతాయి. అర్థమవుతుందా ఏమన్నా? కొద్దిగా అడవిలో ఈ జింకలు ఇవి అట్లా పోతూ ఉంటాయి, నడుస్తూ పోతూ ఉంటాయి. సడన్గా ఏమైందంటే పులి ఎదురొచ్చింది దానికి. ఇప్పుడు ఈ జింక కానీ ఏదన్నా కూడా కానీ చూసింది, జింక కానీ నక్క కానీ చూసేసింది. పులి కూడా దీన్ని చూస్తూ ఉంది, ఇది కూడా దాన్ని చూస్తూ ఉంది. ఇది పోతుందా? పరిగెత్తుందా? అంతే. ఎందుకంటే ఆ పులి ప్రభావం అటువంటిది. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ కూడా
మన బుద్ధి చేత తెలుసుకోవలసినది ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. బుద్ధి చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకునుట అనేది సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు, కానీ నువ్వు ఫీల్ కావచ్చు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం భగవంతుడు చెప్పాడుగా భగవద్గీతలో. అంటే బుద్ధి ఏమవుతుందంటే బుద్ధి అక్కడికి వెళ్ళి అందులో అట్లా లయమైపోతుంది. అట్లా లయమైపోయినప్పుడు శరీరం కూడా అంతా నిర్మలంగా అయిపోతుంది. ఆ ఫీల్ అంతా నీకు కలుగుతుంది. ఏమన్నా అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఆ ఆత్మస్వరూపం అనేది తెలివి రూపముగా ఉన్నది. అందరి యందు ఉండేటువంటిది తెలివి రూపముగా ఉన్నది. అందరిలోనూ తెలుసుకునే సామర్థ్యం ఉందా లేదా? అందరిలోనూ తెలుసుకునే సామర్థ్యంగా ఉన్నటువంటి ఆ తెలివియే ఆత్మ. దాన్ని అంటే దగ్గరకు తీసుకొస్తున్నా కొద్దిగా. ఆ తెలివియే ఆత్మ. అంటే ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి? తెలివిగా ఉండుట. తెలివిగా ఉంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? తెలివిగా ఉంటే నువ్వు అన్నింటిని గుర్తిస్తూ ఉంటావే కానీ, తెలుస్తూ ఉంటుందే కానీ నువ్వేమి చేసేదంటూ ఏముండదు. తెలుస్తూ ఉంటుంది, గుర్తిస్తూ ఉంటావు, అంతే. ఏమంటే మోక్షం గురించి ఇక్కడ టాపిక్ మందే. మీరు మళ్ళా నేను రామనామాన్ని చెప్పలేదే, భజన చేయలేదే, ఈ చేస్తే కదా అని మీరు పెడితే దానికి నేను సమాధానం చెప్పలేను. మీకు అది కావాలనుకుంటే అది మనస్సుకు సంబంధించిన అంశం. మనస్సు ఏదో ఒకటి చేస్తే మనస్సుకు తృప్తి. ఎందుకంటే మనస్సు అనేటువంటిది వీటన్నింటినీ వీటిని చేసి అలవాటు పడి ఆ మనస్సు ఏమైందంటే దానిని పట్టుకొని ఉంది. మనస్సు దాన్ని పట్టుకొని ఉంది. దానికి ఇది తెలీదు. ఏది? ఈ తెలివి గురించి తెలీదు. ఈ మనస్సు బుద్ధి దగ్గరకు వచ్చి బుద్ధితో తెలివిని గురించి తెలుసుకుని ఆ తెలివి రూపంగా గన ఉన్నింది అనుకోండి. ఇప్పుడు ఈ మనస్సు కూడా ఏమవుతుందంటే ఆ తెలివి రూపంగా ఉండేటువంటి శాంతి, ఆనందం, సుఖం అనేది రుచి చూస్తుంది. అది రుచి చూసిందని అనుకో, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే ఆటోమేటిక్గా రాలిపోతాయి. వీటిలో రుచించదు. నువ్వు ఎంతవరకు రుచి చూసినావు చూడు, ఈ రుచి అంతా కూడా ఏమైపోతున్నప్పుడు ఆ రుచి దగ్గర ఇదంతా చాలా చప్పిడైపోతుంది. ఈ చప్పిడైపోయిన దాన్ని ఇప్పుడు ఎవడు చెప్పండి, మీరు చెప్పండి, చప్పిడిగా ఉండేదని తింటారా, బాగుండేదని తీసుకుంటారా? ఈ మనస్సు బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానికి ఏమని తెలుస్తూ ఉంది? ఆహా, ఎంతటి శాంతి, ఎంతటి ఆనందం, అది వర్ణనాతీతం అని తెలిసిపోయింది. సుఖమాత్యంతికం యత్తత్, సుఖం ఆత్యంతికం. ఆత్యంతికం అని అంటే దాన్ని వర్ణించడానికి వీలు కానటువంటిది. అయితే లేదా ఉందని ఎట్లా చెప్పగలవు? దానికే తెలుస్తుంది కానీ చెప్పడానికి వీలు కాదు. చూసారా? ఇప్పుడు ఆ తెలివిని మనం ఏం చేస్తున్నామంటే ఆ తెలివితో మనం అన్ని పనులు చేస్తున్నామా లేదా? మనసుతో అన్ని పనులు చేస్తున్నామా లేదా? అన్నింటినీ తెలుసుకుంటున్నామా లేదా? అన్నింటినీ తెలుసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏమండి, ఇవి అన్నింటినీ తెలుసుకునేదానికి తెలివి ఆధారముగా ఉన్నది. మనమేమంటున్నాం? నేను తెలివిగా ఉంటూనే ఉన్నాను, నేను తెలివిని తెలుసుకునేదానికే నేను చేస్తున్నాను అని నువ్వు ఇక్కడ చేస్తున్నావు అనుకో. నువ్వు చేస్తున్నావా? తెలివిని తెలుసుకునేదానికి చేస్తున్నావా, లేదా ఈ విషయాల కోసం చేస్తున్నావా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మనస్సు కరెక్ట్గా గుర్తిస్తుంది. అర్థమవుతుందా?
ఇప్పుడు చేస్తున్నామే మనమంతా, ఆ తెలివిని తెలుసుకునే దానికి చేస్తున్నామా కదా? అది గుర్తించు మొదట, అది గుర్తించు మొదట. అది గుర్తించినామనుకో అప్పుడు ఏమవుతుంది? నేను చేస్తూ ఉండేది తప్పని తెలుస్తుంది. తప్పని తెలిస్తే ఏమవుతుంది? సరిదిద్దుకోవడం ఎవరు చేస్తారో వానంతటి వాడే చేస్తాడు. వానంతటి వాడే సరిదిద్దుకోవాలంటే తప్పుని వాడు గుర్తించాలి. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాడు ఇక్కడేంటి? విద్యాహిక, తెలుసుకొనవలసినది ఏది అనంటే బ్రహ్మగతి ప్రదాయ. బ్రహ్మగతి అంటే స్వరూపం, ఆత్మస్వరూపం, మోక్షమును పొందుట. మోక్షమును పొందుటయా ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ తెలివిగానే ఉంది. ఆ తెలివిని మనం ఏం చేశాం? తెలివిని తెలివిగా ఉండనీయకుండా మనం వేరే వ్యవహారాలన్నీ చేస్తున్నాం. మనం చేసేదాని అంతటికీ తెలివి ఆధారంగా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ తెలివితో ఇక్కడ పనులన్నీ చేస్తూ నేను చేస్తున్నామని చెప్తున్నాం ఒకటి. రెండవది ఏం చేస్తున్నాం తెలుసా? ఇలాగే చెయ్యాలి అని కూడా చెప్తున్నాం. ఇలాగే చెయ్యాలి చెప్తున్నామా లేదా? ఏమంటే ఇలాగే చేయాలా? ఇలాగే చేయాలా? నువ్వు తెలివిలాగా ఉండాలనా? తెలివిలాగా ఉండుట కాదు, తెలివి అయి ఉండుట. తెలివి అయి ఉండుట అనేటువంటిది నిజమైనది. అర్థమవుతుందా? ఈ తెలివి అయి ఉండుట అనేటువంటి దానిని మనము అలా ఉండుట అనే దానికోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు విషయం బాగా చూసుకోండి, అర్థం చేసుకోండి. తెలివిగా ఉండుట, తెలివి అయి ఉండుట. ఆ తెలివి అయి ఉండుట అనేటువంటి దానిని మనం ఉండలేకపోతున్నాం, పోతున్నాం. అంటే ఇప్పుడు తెలివిని ఏం చేస్తున్నాం? విషయాల కోసం అన్నింటికి కూడా పనిచేసి ఆ విషయాల్లో పడిపోయి ఉన్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఇంటి దగ్గర ఉంటే చేసే పని వేరే మనసుతో, అవునా? ఇక్కడుంటే చేసే పని వేరే, అవునా? అంటే ఇప్పుడు ఈ మనస్సుతో ఈ తెలివికి సంబంధించిన విషయాలు కదా ఇప్పుడు వింటున్నాం. ఇది జ్ఞానం. దీన్ని ఏమంటారు? విచారణ చేస్తూ దానిని తెలుసుకుంటున్నాం కదా. దేన్ని తెలుసుకుంటున్నాం? తెలివిని గురించి విచారణ చేసి తెలివిని గురించి తెలుసుకుంటున్నాం చూడు, అది జ్ఞానం. తెలివిని గురించి తెలుసుకునేటువంటి సామర్థ్యము నాకు లేదు, దాన్ని విచారణ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా గ్రహిస్తున్నాను. కానీ శరీరముతో లౌకిక విషయాలను చేసేదాని వలన లౌకిక విషయాల్లో పడిపోతున్నాను. ఆ తెలివి మార్గంలో పోయేదానికోసం గాను శాస్త్రము భగవంతుని గురించి ఆరాధించమని చెప్పింది. శాస్త్రము భగవంతుడని తెలివికి పేరు పెట్టి నిజంగా మాట్లాడితే నువ్వు తెలివిగా ఉండుటయే భగవంతునికి పూజ. నేను అప్పుడే చెప్తూ ఏం చెప్పానంటే మనస్సు అనేటువంటిది శుద్ధమైతే అది పుష్పం అని చెప్పానుగా. ఆ తర్వాత వాక్ శుద్ధమైన మనస్సుతో ఇతరులకు నువ్వు మాట్లాడే వాక్ సున్నితమైనటువంటి వాక్కు వస్తే అది భగవంతునికి పూజ. భగవంతునికి పూజ. ఇప్పుడు పూజ ఎక్కడ చేయాలి? నువ్వు మాట్లాడే మాటే భగవంతునికి పూజ. ఎక్కడ మాట్లాడే మాట? ఎక్కడైనా మాట్లాడు, ఎవరితోనైనా మాట్లాడు, సున్నితంగా మాట్లాడుట, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మాట్లాడుట. ఇది వచ్చిందని అనుకోండి, అది రావాలంటే మనస్సు సున్నితం కావాలి. మనస్సు సున్నితం కావాలనంటే అందుకే ఓంకారమును పట్టుకున్నట. ఓంకారం పట్టుకుంటే మనస్సు సున్నితమవుతుంది. అందుకని ఓంకారాన్ని చెప్పేటప్పుడు కూడా గట్టిగా చెప్పకూడదు, ఓ అట్లా చెప్పకూడదు. ఓంకారం చెప్పేటప్పుడు
సున్నితముగా చెప్పుట. ఎప్పుడైతే నువ్వు సున్నితంగా చెప్పుతూ సున్నితంగా దానిని ఆ సైలెన్స్లోకి, అంటే అంటే మనసుతో ఏం చేస్తున్నావు? ఓంకారం చెప్తూ గాలి విడిచిపెడుతూ మనసు కూడా ఏమైపోతుంది? అందులో విడిచిపెట్టేస్తుంది. అయిపోతే గాలి వెళ్ళిపోయిందిగా. గాలి వెళ్ళిపోయినప్పుడు మనసు కూడా ఏమైపోతుంది? మనసును కూడా అందులో విడిచిపెట్టాలి. విడిచిపెడితే అక్కడ పోయి ఏమైపోతుందంటే సైలెన్స్ అయిపోతుంది. అలా సైలెన్స్గా ఉంటుంది. ఆ సైలెన్సే నిన్ను ఆ ఆత్మస్వరూప స్థితికి తీసుకెళ్తుంది. అందుకని మనస్సును కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అట్లా విడిచిపెట్టేయడం. మనస్సు గాలి విడిచిపెడుతూ సైలెన్స్లోకి వెళ్ళిపోవడం, సైలెన్స్లో ఉండుట. అలా ఉంటే నీకేమవుతుందంటే నీ మనస్సు ఆటోమేటిక్గా సున్నితత్వాన్ని వచ్చి ఆ తెలివి దగ్గరికి పోయి ఆ ఫీల్ కావడం ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మనసుని ఇప్పుడు ఏం చేసాం మనం? ఆ తెలివిని ఏం చేసినాం? కల్మషం చేసి పెట్టినాం. మనస్సుతో అంటే వాక్కుతో మాట్లాడేటువంటిదే భగవంతునికి పూజ. శరీరముతో చేసేటువంటిదే భగవంతునికి సంబంధించి సేవ. అక్కడ రాసినటువంటి మాట చెప్తున్నాను నేను. ఎక్కడ? సుఖబ్రహ్మాశ్రమంలో రాసిన మాట చూసి ఇట్లాంటివంతా రాసి పెట్టినాడంటే స్వామి ఎంత ఎంత లోతైనటువంటి భావన చెప్పండి. అంటే వారు ఎంత అనుభవంలోకి ఉంటే ఆ మాట రాస్తారు అక్కడ. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చాలా నాకైతే చాలా ఇది అనిపించింది. సున్నితంగా ఉంది మాట వినేదానికి, కానీ లోతు ఎంతో ఉంది. పట్టుకుంటే మనం షేక్ అవుతాం. అట్లాగే అర్థమవుతుందా? మన తెలివి ఇప్పుడు ఏమైపోయిందంటే తెలివిగా ఉండుట అనేది ఉండగలిగితే మనము ఆ స్థితికి వెళుతున్నాం. అది జ్ఞానం. నువ్వు అలా తెలివిగా ఉంటూనే శరీరము చేత, మనస్సు చేత, ఇంద్రియముల చేత తెలివి భావనలో ఉంటూ నువ్వు చేసావని అనుకో, అది కర్మయోగం. అర్థమవుతుందా? కర్మయోగం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ తెలివిగా ఉంటూ, తెలివిలో ఉంటూ శరీరము చేత, మనస్సు చేత, ఇంద్రియాల చేత చేస్తే కర్మయోగము. ఈ పూజలు ఇవంతా చేసేటివన్నీ కర్మయోగం కాదు. కర్మ. నువ్వు రోడ్డింటి నడుస్తావు, కర్మ. ఇంటిలో వంట చేస్తావు, కర్మ. వ్యాపారం చేస్తావు, కర్మ. ధనాన్ని సంపాదిస్తావు, కర్మ. పూజ చేస్తావు, కర్మ. ఏమి ఇట్లా చెప్తున్నారని అనుకోవద్దు. నేనేమి కల్పించి చెప్పుటలేదు. 18వ అధ్యాయంలో చెప్పాడు. 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్పిన మాట చెప్తున్నా. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యదా విందతి తచ్ఛృణు. ఇవన్నీ కర్మ. కర్మ ఏం చేస్తుంది? బంధిస్తుంది. కర్మయోగం ఏం చేస్తుంది? నిన్ను స్వరూపానికి దగ్గర చేస్తుంది. నువ్వు ఇక్కడ పూజ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ భగవంతుడు అనే భావన నీకు బాగా ఉంటుంది. అదే బయట వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అనుకో, వాళ్ళతో భగవంతుడు అనే భావన నీకు ఉండదు. ఆడ భగవంతుడు అనే భావన ఉండదు, ఈడ భగవంతుడు అనే భావన ఉంటుంది. అందుకని పూజ చేయమన్నారు మహర్షులు. అర్థమవుతుందా? అందుకని నువ్వు పూజ చేస్తే, ఎందుకంటే నీ మనస్సులో ఈడ దేవుడు నీ మనస్సులో ఉంది. నీ మనస్సులో దేవుడని ఉంది కాబట్టి ఇక్కడైతే నీ మనస్సు ఏమవుతుంది? దైవ భావనకు వస్తుంది. అందుకని దైవ భావనతో నువ్వు ఇక్కడ పూజ చేయి. ఈ పూజను ఇప్పుడు నువ్వు చేసేదానివల్ల నీ మనస్సు ఆ దైవభావానికి దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు కూడా ఆ ఆత్మభావానికి దగ్గర రాకుండా చేస్తే అదేమవుతుందంటే కర్మ అవుతుంది.
అదే ఆత్మభావానికి తెలివి భావానికి దగ్గరగా రావాలని నువ్వు కర్మ చేస్తే అది కర్మయోగం అవుతుంది. తద్వారా నువ్వేమవుతావు? ఆత్మస్వరూపానికి దగ్గరవుతావు, తెలివికి దగ్గరవుతావు, తెలివిగా ఉండుట అనేది దగ్గరవుతావు. అర్థమవుతుంది కదా బాగానే? అది ఇక్కడ చెప్పాడు. ఇక్కడ విద్యాహిక. ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏది తెలుసుకోవాల్సింది? దేన్ని తెలుసుకోవాల్సింది? తెలివిని. తెలివిడి తెలుసుకొనుట ఏది ఉందో దానిని తెలుసుకోవాలా. తెలుసుకునే దాన్ని తెలుసుకోవాలనా? ఆ తెలుసుకునే దాంతో తెలుసుకునేటివి తెలుసుకోవాలనా? మనం ఏం చేస్తున్నాము? తెలుసుకునే దాని ఆధారముతో మనస్సుతో మిగతా వాటిని తెలుసుకుంటున్నాం. దేవునికి పూజ చేస్తున్నామండి. తెలివి ఆధారంతో మనస్సుతో దేవునికి పూజ చేస్తున్నాం, అంతేనా? తెలివి ఆధారంతో మనస్సుతో భగవద్గీత పారాయణం చేస్తున్నాం. వీటి చేస్తున్నామే కానీ ఈ మనస్సుతో తెలుసుకునే దానికి ఆధారంగా ఉండేటువంటి తెలివిని తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇప్పుడు మనం చేయాల్సింది అది చెయ్యాలి. అందుకోసం ఇక్కడ ఈ ప్రశ్న వచ్చింది. నువ్వు తెలుసుకోవాల్సింది అదప్ప, ఇదంతా కూడా గౌణం. అర్థమైందా? గౌణం అంటే తక్కువ, అల్పము. దీన్ని తెలుసుకుంటున్నావుగా, చెయ్యి. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేదాన్ని ఇలా చేస్తూ ఆటికి రావడం కోసం ప్రయత్నం చేయి అని మన గురువు గారు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఉంది, బోధోహికో. ఇప్పుడు మళ్ళా దానిని తెలుసుకున్నట్టు ఎట్లు? వెంటనే వస్తుంది కదా ప్రశ్న. దాన్ని తెలుసుకో అన్నాడు కదా. ఇప్పుడు దాన్ని తెలుసుకోని కదా మనం. బోధోహికో, ఏ విధంగా తెలుసుకోవాలి? అది ప్రశ్న. దానికి సమాధానం తర్వాత వస్తుంది. అది మళ్ళీ మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం.